జన్మనిచ్చిన మా అమ్మ నాన్నలకి పాదాభివందనం. ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మ ప్రేమ కన్న కమ్మదనము లేదు, తెలుగు భాష కన్న తేనె లేదు, తెలుగు భాష కన్న తేనె లేదు. దీన సేవ కన్న తీర్థయాత్ర లేదు, దైవ భక్తి కన్న ధనము లేదు, దైవ భక్తి కన్న ధనము లేదు. మనము శ్రీ లలితా సహస్రనామాన్ని అర్థాలు చెప్పుకుంటున్నాం. వివరణ ఇది కంభంపాటి పార్వతీ కుమార్ గారు చెప్పి ఉన్నారు. ఇది 3వ భాగము. 201 నుండి 300 నామాల వరకు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మనము 275వ నామము అర్థం చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇప్పుడు 275వ నామం లలితా సహస్రనామాల్లో 275వ నామం అర్థం చెప్పుకుందాం. భానుమండల మధ్యస్థ నామం ఒకసారి. భానుమండల మధ్యస్థ సవిత్ర మండల మధ్యమన స్థిరము కొన్నది శ్రీమాత అని అర్థము. సవిత్ర మండలము అంటే సూర్యుడికి ఆధారమైన సవిత, అక్కడ మధ్యలో ఉన్నారంట అమ్మవారు. సూర్యునికి ఆధారము సవిత. 12 సూర్యమండలములకు ఇది కేంద్రం. సూర్యుడు ఒక సౌరమండలమునకు కేంద్రము కాగా అట్టి సూర్యులు 12 మందికి కేంద్రముగా సవిత అను దేవత ఉన్నది. అట్టి సవితృమండలమునకు కేంద్రముగా భర్గో దేవుడున్నాడు. భర్గో దేవుడనగా ప్రచండమై సృష్టికి ఆధారమై పరము నుండి పుట్టిన వెలుగు. ఈ వెలుగే శ్రీమాత. అయితే ఈ సృష్టికి ఆధారం అంతా ఎవరు? అమ్మాయి. అమ్మ ఎలా ఉంది? ఒక వెలుగు. ఆ సవిత్ర మండలంలో మధ్యలో ఉంటుందంట, మధ్యలో కేంద్రంగా. అక్కడ భర్గోదేవుడు అంటే ఎవరు? ఆ వెలుగు అనేది అమ్మవారేనంట. పరము నుండి పుట్టిన వెలుగు, ఆ వెలుగే అమ్మ శ్రీమాత. భాను అనే పదమునకు మూలార్థము వెలుగుగా ప్రకటింపబడినది అని అర్థం. భాను అంటే వెలుగు అని అర్థం అంట. చీకటి నుండి ప్రప్రథముగా వెలువడిన వెలుగే శ్రీమాత. ఆ వెలుగు ఆధారముగానే భర్గోదేవ మండలము, సవితృమండలము, సూర్యమండలము ఒకదాని నుండి ఒకటి ఏర్పడుచున్నవి. 4 స్థితులలో వెలుగు అవతరించుచున్నది. ఈ వెలుగును దర్శించుటకే గాయత్రి ఉపాసనము. చూడండి, మనము గాయత్రి ఉపాసనం చేస్తే సూర్యమండలాన్ని, అక్కడ సవితృ మండలాన్ని, ఆ మధ్యలో కేంద్ర బిందువుగా ఉన్న అమ్మవారిని అట్లా అందరినీ ఉపాసన చేయడం అవుతుంది. అదేంటి? గాయత్రి ఉపాసన అంటే గాయత్రి మంత్రము.
శ్రీదేవి సృష్టి కేంద్రము. ఆమె ఆధారముగానే భర్గోదేవుడు జన్మించును. ఆదిత్య మండలము ఏర్పడును. ఆదిత్య మండలము నుండి సవితృ మండలము, సవితృ మండలము నుండి సూర్యమండలములు గుంపులు గుంపులుగా పుట్టుకొని వచ్చును. ఇట్లా అవరోహణ క్రమమున అంతయు ఏర్పడుచుండగా అన్నిటి యందు కేంద్రముగా శ్రీదేవి అవతరించుచుండును. ఇది ఆమె సదాశివ తత్వమని వాసుదేవ తత్వమని తెలుపబడినది. అన్నిటి యందు అంతర్యామిగా ఈ తత్వమే ఉండును. అణువునందు అణుకేంద్రముగాను బ్రహ్మాండమునందు బిందువుగాను తా నుండి సృష్టి స్థితి లయములకు కలిగించుచుండును. అయితే అమ్మవారు ఎలా ఉంటుంది? అంతర్యామిగా ఉంటుంది, బాహ్యంగా ఉంటుంది, అణువులుగా ఉంటుంది, పెద్ద బ్రహ్మాండంగా. సృష్టి అంతా సృష్టించిన ఒక ఆదిపరాశక్తి, సృష్టి కావలం ఉంది పెద్ద బ్రహ్మాండం. అట్లా అన్నిటిలోనూ అమ్మే ఉందన్నమాట. అయితే బ్రహ్మాండం నందు కూడా బిందువుగా ఉండి సృష్టి స్థితి లయ మూడు కూడా అమ్మే చేస్తున్నారు. ఆదిత్య హృదయము అనగా కూడా ఇదియే. అగస్త్య మహర్షి శ్రీరామునికి అందించిన అంతర్యామి ఉపదేశం ఇది. నారదుడు ధ్రువునకు, వ్యాసునకు, ప్రహ్లాదునకు బోధించిన వాసుదేవ తత్వం ఇదియే. రాముని సర్వాంతర్యామిగా వాల్మీకి కూడా ఇదియే బోధించినాడు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు అర్జునులకు వాసుదేవమితి సర్వం అని బోధించినాడు. ఇట్లు ప్రకాశించు ప్రతి అణువు మధ్యమున బ్రహ్మాండ మధ్యమున స్థితి కొన్నది శ్రీమాత. ఇప్పుడు మనం రాముడిని కొలిసిన, కృష్ణుడిని కొలిసిన, అమ్మవారిని కొలిసిన, ఎవరిని కొలిసిన వాసుదేవమితి అన్నా కూడా మొత్తం బ్రహ్మాండం మధ్యలో అంతా ఉన్నది ఎవరు అంటే శ్రీమాత. చూడండి, భానుమండల మధ్యస్థ అంటే ఒక బిందువుగా ఉన్నదంట. అది 275 నామానికి వివరణ. ఇప్పుడు 276 భైరవి. ఏంటి నామము? భైరవి. 12 సంవత్సరముల వయసు గల కన్యగా గోచరించున్నది శ్రీమాత అని అర్థము. భైరవి అంటేనంట 12 సంవత్సరాల వయసు, అంటే కన్యగా ఉంటుందన్నమాట. భైరవ శబ్దము త్రిమూర్తాత్మక శబ్దమని ముందు నామాలలో తెలుపుకున్నది. భ వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సంకేతించు శబ్దములు. భైరవి అంటేనంట బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఆ 3 అక్షరాల్లోనే ఇలా 3 నామాలు ఉన్నాయంట. భైరవి అనగా ఈ 3 తత్వములు తానై ఉన్నది, తానే 3 అయినది. 3 మరలా తానొకటిగా కాగలదు. 3టిని ఏర్పరిచి వారికి కేంద్రంగా కూడా నిలబడగలదు. కావున ఈ విధముగా భైరవి నామము శ్రీపరముగాను, భైరవ నామము శివపరముగాను తెలుపుతుంది. అయితే ఆమె భైరవి అని ఒకే నామంలో కూడా ఉంటారు. అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మళ్ళీ త్రిమూర్తులుగా కూడా ఆమె ఉంటుంది 3 పేర్లు. భైరవుని భార్య కనుక భైరవి అని కూడా అంటారంట. భీరువుల గుంపును కూడా భైరవి అందురు. భీరువులైన కన్యల గుంపు భైరవి అను మరి ఒక అర్థం. 12 సంవత్సరముల వయసు గల కన్యలు భీరువులై ఉందురని పెద్దలు తెలుపుతారు. వారి చిత్తములు ఇంకను కామ ప్రేరితములు కాక ఉండును. ఇట్టి కన్యలు అత్యంత పవిత్రులు, పవిత్రతకు పూర్ణ రూపములై వారు పెలుగొందురు. పురాణములందు పార్వతి, అరుంధతి, అనసూయ, శుచి, గౌరీ, ఉమ నామములు భైరవ గుంపులుగా తెలుపుతారు. అయితే ఈ భైరవి అనేవాళ్ళు కన్యలుగా ఉంటారు కాబట్టి 12 ఏళ్ళే కాబట్టి వాళ్ళకి ఏమీ కోరికలు ఉండవంటారు. అందుకని వాళ్ళు పవిత్రంగా పూర్ణంగా ఉంటారంట. క్లుప్తముగా కన్యాతత్వమునకు భైరవి పదమును వాడుతుంది. నిజమగు ఆనందమునకు మనసు ఈ స్థితిని మరలా పొందవలనని యోగ విద్య సూచించింది. సత్యకామము, ధర్మకామము తప్ప ఇతర కామములు ఈ స్థితి చేరిన వారిని అంటారు. ఇట్టి వారిని కన్యాపుత్రులందరూ. వీరి యందు దివ్యత్వము ప్రతిబింబించును. అంటే ఈ భైరవి అనేది కన్యలు 12 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళని అంటారు. వాళ్ళకి ఒకవేళ ఉన్న సత్యమైన కామము, ధర్మమైన కామము, సత్యంగా ఉండే కోరికలు, ధర్మంగా ఉండే కోరికలు ఉంటాయి. అంతేగాని ఇతరత్ర వేరే
ఏం కోరికలు ఉండవంట. భైరవ తంత్రము ద్వారా తాంత్రికులు ఈ స్థితిని పొందుటకు ప్రయత్నించారు. సాత్వికులు సత్వగుణమును ఆశ్రయించి ఈ స్థితిని పొందరు. మార్గం ఏదైనాను శ్రీదేవి తత్వము తన యందు నిత్యము ప్రతిబింబించుటే జీవులకి గమ్యము. అయితే ఏ మార్గమైనా సరే మనం ఏంటంటే నిత్యము కూడా అమ్మనే స్మరించుకుంటూ అమ్మనే శరణాగతి పొందితే అమ్మ అనుగ్రహంతో అమ్మలో చేర్చుకుంటుంది మనం. ఆ గమ్యం అనేది జీవుల గమ్యం ఏంటయ్యా అంటే అమ్మని నిత్యము కలుసుకోవటమే. ఇప్పుడు 277వ నామం భగమాలిని. 277వ నామము భగమాలిని. భగములు బాలికగా ఏర్పరిచి ధరించున్నది శ్రీదేవి అని. భ అనగా వెలుగు, గా అనగా గతి, వ్యాపక శక్తి. శ్రీదేవి తన వెలుగును వ్యాప్తి చేయుటకు బిందువుగానున్న తాను త్రికోణముగా ఏర్పడును. భగ శబ్దములకు మూలార్థములు. భగవంతుడు భగవతి అని శివపరమగుడు. భ అంటే వెలుగంట, గా అంటే గతి, వెలుగు గతి. శ్రీపరముగను వ్యాపించుచు అవతరించుచు అంతర్యామి అయి చరించుచున్న తత్వమును భగవత్తత్వమందుడు. దీనిని గూర్చి తెలుపునదియే భాగవతం. అది దేవీ భాగవతముగానున్నది, శ్రీకృష్ణ పరముగా శ్రీమద్ భాగవతముగానున్నది. ఇందు దైవము లీలలు వివరింపబడట ప్రధానముగానున్నది. ఈ భాగవతము కానీ భగవద్గీత ఇవన్నీ ఎలా ఉంటాయంటే వాళ్ళ లీలలు. భాగవతంలో ఎక్కువ లీలలు వర్ణిస్తారు, దైవం యొక్క లీలలు. త్రికోణములుగా వ్యాప్తి చెందుట వలన వానిని తాను ధరించి ఉండట వలన భగమాలిని అను నామము కలిగింది. 7 లోకములకు 7 త్రికోణములు, వీరిని ధరించి ఉన్నది భగవత్తత్వము. త్రిసప్తగా 3x7 సృష్టి నిర్మాణము జరిగినది. నవావర్ణముగా 9 త్రికోణములతో సృష్టి నిర్మాణము జరిగినదని, పంక్తిగా 5 త్రికోణములుగా సృష్టి నిర్మాణము జరిగినదని అనేక విధములుగా ఋషులు సృష్టి నిర్మాణమును దర్శించరు. అన్నిటికీ మూలము త్రికోణమే. త్రికోణమే సృష్టికి ఆధారం. అన్నిటికీ ఆధారము త్రికోణమేనంటండి. త్రికోణం అంటే ఇట్లా ఉంటుంది, త్రిభుజం అనమాట. ఇట్లా అర్థంగా ఒకటి గీత, ఇదొకటి క్లాస్, అది త్రికోణం. సృష్టి నిర్మాణం అలాగే జరిగిందంట. తంత్రమున ఈ త్రికోణమును స్త్రీ యోనిగా కూడా భావించి పూజించారు. తంత్ర విద్యలోనంట ఈ త్రికోణాన్ని స్త్రీ యొక్క యోనిగా కూడా భావించి పూజ చేస్తారంట. స్త్రీ యోని అను భావము కన్నా త్రిభుజము త్రికోణము అన్న భావం కలియుగమున శ్రేయస్కరం. అయితే ఈ కలియుగంలోనంట స్త్రీ యోని అనే కన్నా కూడా త్రిభుజము త్రికోణము అంటే మంచిదంట. ఈ కలియుగంలో మంచిది. త్రికోణం శ్రేయస్కరము అంటే మంచిది. త్రికోణం ఎచ్చట గోచరించినను పూజ్య భావము కలుగుట ఉపాసకునికి శుభప్రదము. అంటే త్రికోణంగా మనకి ఏది కనపడినా కూడా అక్కడ పూజ్య భావం అంటే భక్తితో మనము నమస్కారం చేసుకోవాలి. త్రికోణములను ప్రతి కార్యమునందు గుర్తించుట దర్శన విద్య. కనపడు ప్రతి కార్యమునందు కనపడక త్రికోణ కార్యమున్నది. వినపడు వైఖరి వాక్కులకు ఆధారముగా వినపడని పరా పశ్యంతి మధ్యమ వాక్కులున్నవి. కనపడు ప్రతి దృశ్యములకు వెనక చూచు శక్తి ఉన్నది. మనం ఇక్కడి నుంచి వాక్కు వస్తుందంటే ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. పర, ఇక్కడ పశ్చిమ, మధ్యమ, వాక్కు. ఆ 3 దాటినాకే వాక్కు వస్తుంది అన్నమాట. మనం మాట్లాడేటప్పుడు కూడా అట్లాగా ఆలోచించి ఇక్కడి నుంచి వచ్చేది అది ఎవరికైనా అవసరమా, మనకు అవసరమా, లేకపోతే అనవసర ప్రసంగమా అని ఆలోచించి ఆ వాక్ అనేది జాగ్రత్తగా వాడుకోవాలి. కనపడు ప్రతి దృశ్యమును శక్తి, మనం చేయు ప్రతి పనికి వెనుక సంకల్పము నిర్వర్తించు జ్ఞానము క్రియా ఉన్నవి కనపడుచున్నది. సృష్టికి వెనుక క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి ఉన్నవి. అట్లాగే సృష్టి వెనకాల కూడా ఈ 3 ఉన్నాయంట. వెలుగు ఆవరణము చెందుచు సూక్ష్మము నుండి స్థూలమునకు త్రికోణాత్మగా దిగి వచ్చింది. త్రికోణాత్మకంగా మరలా ఆరోహణము చేయుటకు త్రికోణములను సమన్వయించుకుని
అందుకొని కేంద్రమును చేరేటియే మార్గము. అందులకే శ్రీచక్రము త్రికోణములు అధోముఖముగాను ఊర్ధ్వముఖముగాను ఏర్పడుతున్నవి. మన శ్రీచక్రంలో కూడా ఇట్లా త్రికోణం లాగా ఉంటాయి చూడండి. నవావర్ణాలు అంటే 9 తొమ్మిదిలు ఉంటాయి అన్నమాట. భగమాలిని నామము శ్రీచక్రమునే సూచించును. శ్రీచక్రము సృష్టి నిర్మాణమును సూచించును. అందన్నీ త్రికోణములే గోచరించును. ఎప్పుడైనా మీరు శ్రీ చక్రము గమనించండి, అమ్మవారు ఉండేది దాన్ని ఇట్లా రౌండ్గా ఉండి ఇట్లా త్రికోణాలే ఉంటాయి అన్నీ దాని మీద. అలా రౌండ్గా ఉంటుంది, అన్ని త్రికోణాలే ఉంటాయి. చివరికి కేంద్ర బిందువు అక్కడ అమ్మవారు ఉంటుంది అన్నమాట. ఇది భగమాలిని అనే నామానికి వివరణ ఇచ్చారు. ఇప్పుడు 278 పద్మాసన 278 పద్మాసన. పద్మము ఆసనముగా కలది శ్రీదేవి అని అర్థము. అంటే ఆమె పద్మములో ఉంటారు. పద్మము సృష్టి చిహ్నము. సృష్టి వలె పొరలు పొరలుగా విచ్చుకొనున్నది. పద్మదళములు ప్రకృతి మయములు. పద్మనాళము జ్ఞానమయ నాళము. ఈ నాళము హృదయము భౌతిక సృష్టి నుండి పరతత్వం అందుకొనుచు సత్యలోక స్థితి వరకు వ్యాపించి ఉన్నది. పద్మనాళము బ్రహ్మరంధ్రము వంటిది. దళములు అరలు పొరలు వివిధ లోకములై విప్పారును. దళముల యందరి కాంతి శుద్ధ చైతన్యం. పద్మముగా వ్యాప్తి చెందినది పరతత్వము. దళములన్నీ నాళముతో సంబంధం కలిగి ఉండుట సృష్టి అందలి ఏకత్వమును ఐక్యతను యోగస్థితిని సూచించింది. ఈ సృష్టి అని పద్మమును అధిష్ఠించి ఉండు చైతన్య స్వరూపుని శ్రీమాత కనుక ఆమెయే పద్మాసన. చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త అవుటచే అతడు కూడా పద్మమున ఆసీనుడైనట్లు పురాణములు తెలుపుతున్నవి. చతుర్ముఖ బ్రహ్మ కూడా పద్మంలోనే ఆసీనుడై ఉన్నారంట. అతడు ప్రత్యక్ష సృష్టికర్త, శ్రీమాత పరోక్ష సృష్టికర్త. మానవుల యందు కూడా వివిధ లోకములున్నవి. ఎన్ని లోకములు గలవు అన్ని పద్మములు కూడా కలవు. పూర్ణ పురుషుల యందు పద్మములన్నీ వికసించి ఉండును. వారు వికసించిన ముఖ పద్మము కలిగి ఉండును. ఇతరులకు పద్మములు వికసింపక చక్రముల వలె ఉండును. అన్ని లోకముల యందు అన్ని పద్మముల యందు ఆసీనురాలై ఉండినది శ్రీమాతయే. మనలో కూడా అన్ని షట్చక్రాలు అంటున్నాం కదా, అవన్నీ కూడా పద్మాలనమాట. అమ్మ అక్కడ కేంద్ర బిందువుగా ఉంటారు. మనం ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడు అవి విచ్చుకుని అలా పైకి వచ్చి సుష్మా నాడి నుంచి పైకి వచ్చి ఇక్కడ సహస్రారం అమ్మను చేరుతుంది. ఆమె అనుగ్రహంలోనే చక్రములు పద్మములుగా విచ్చుకొని అంటే మనం అమ్మని ఉపాసన చేస్తే ఆ చక్రాలన్నీ కూడా విచ్చుకుంటాయి పద్మాలు. సహస్రాల దళపద్మమున పరమశివునితో కూడి ఉన్న శ్రీమాత జీవుల కొరకు జీవ సృష్టిని కావించి తానే సహస్రాలము నుండి ఆజ్ఞకు అచ్చటి నుండి విశుద్ధి కేంద్రములకు అటు తర్వాత వెన్నెముక ద్వారా మూలాధారములకు చేరును. శ్రీమాత మూలాధారమును చేరుటయే భౌతిక సృష్టికి ఆధారం. ఆమె మూలాధారైక నిలయ, అది ముందు నామాల్లో వచ్చింది. మూలాధారైక నిలయ. జీవుని యొక్క పరిణామమును బట్టి మూలాధారము నుండి మరలా తిరుగు ప్రయాణము ఊర్ధ్వగతిని చేయును. అయితే జీవుడు ఆ పరిణామం మనం పొందాలి అని ఎవరైతే సాధన చేస్తారో మళ్ళీ మూలాధారాన్ని నుంచి మళ్ళీ సహస్రారానికి చేరుకుంటుంది అన్నమాట అమ్మవారు. కుండలిని వలె చుట్టలు చుట్టుకొని శ్రీమాత ఊర్ధ్వగతి చెందుటకు సంకల్పించినప్పుడు జీవుడు సాధన మార్గమును పట్టును. అయితే అమ్మ తలుచుకుంటేనే మనం సాధన చేయగలం అన్నమాట. అప్పుడు ఆ జీవుడు సాధన మార్గంలో పడతాడంట. అమ్మ సంకల్పించుకోవాలి, నేను ఇక్కడ కుండలిని నుంచి సహస్రారానికి వెళ్ళాలి అంటే అప్పుడు కుండలిని వలె చుట్టలు చుట్టుకొని శ్రీమాత ఊర్ధ్వగతి చెందుటకు సంకల్పించినప్పుడు అతని సాధన యందు శ్రద్ధాభక్తులను బట్టి శ్రీమాత ఊర్ధ్వముగా వ్యాప్తి చెందు షట్పదములను అధిష్ఠించును. జీవుడు పరిపూర్ణుడైనప్పుడు సహస్రారమును చేరి శివునితో యోగించును. ఆమెను అనుసరించుచు జీవుడు కూడా పరమును చేరును. ఇట్లు పద్మమునంద ఆసీనమైన సర్వమును నిర్వహించుచున్నది శ్రీమాత.
పద్మాసనయకు శ్రీమాతను ఆరాధించినచో దుఃఖములు తొలగును, భాగ్యములు పొందును, దేహము గృహము స్వర్ణమయమగును, స్త్రీ సహకారము పరిపూర్ణముగా నుండును, సుఖములతో కూడిన దైవయోగముండును. పద్మము ఆసనముగా గల శ్రీమాత సర్వశుభంకరి అని ఎరుగవలెను. పద్మము అతి విస్తారమైన సంకేతము. ఇతర నామములలో మరికొంత వివరింపబడును. అయితే పద్మమే ఆసనంగా సర్వశుభంకరి అమ్మ ఇక్కడ ఈ సహస్ర దళము 1001 దళాల్లో స్థితమై ఉందన్నమాట శివుడితో కలిగి. ఇప్పుడు 279వ నామము భగవతి. 279వ నామము భగవతి. వర్ణింపరాని మహాత్మ్యము కలది శ్రీమాత అని అర్థము. భగవతి అంటే మనం వర్ణించలేమన్నమాట అమ్మని, అంత మహత్యం ఉంది అమ్మ దగ్గర. భగమనగా ఐశ్వర్యము, జ్ఞానము, వైరాగ్యము, త్రికోణము అంటే స్త్రీ యోని, త్రికోణము అంటే స్త్రీ యోని, యశస్సు, వీర్యము, క్రియాశక్తి, ఇచ్ఛ, ధర్మము, శ్రీ ముక్తస్థితి, దేవతలచే పూజింపబడుట, దేవతలను కూడా అనుగ్రహించు శక్తి, ఇట్టి మహిమ గలది శ్రీమాతయే. చూడండి, దేవతలందరినీ కూడా అనుగ్రహించేది ఎవరు? అమ్మే. సృష్టి, ప్రళయము, జీవకోట్ల గమనాగమనములు, విద్య అవిద్యల తత్వము తెలిసి ఉండుట వలన కూడా భగవతి అని పిలుతుడు. భగవంతుడు భగవతి సర్వాధికారము గల వారికే వర్తించును. ఇట్టి వారిని సృష్టి యందు మరి ఏ శక్తి అధిగమించలేదు. భగవంతుడు భగవతి సర్వాధికారం గల వారికే వర్తిస్తుందంట ఈ మాట. పై తెలిపిన విశేష గుణములన్నీ వివిధ నామములలో మరలా వివరింపబడింది కనుక ప్రత్యేకముగా ఎదుట వివరింపనవసరం లేదు. అంటే ఇంకా ముందు నామాల్లో వస్తాయి కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఏమీ వివరించలేదన్నమాట. కాబట్టి ఎవరైతే భగవంతుడు భగవతి అలా అంత సర్వాధికారం అంటే ఎన్ని సర్వగుణాలు ఉంటాయో వాళ్ళని ఈ సృష్టి అంత ఏ శక్తి అధిగమించలేదంట. భగవతి అంటే అంత మహత్యము కలది అని అర్థం. 280వ నామం పద్మనాభ సహోదరి. 280వ నామం ఏంటి? పద్మనాభ సహోదరి. పద్మనాభుని తోబుట్టువు శ్రీమాత అని అర్థం. పద్మనాభుడు అనగా నాభి నుండి పద్మమును ఉత్పత్తి చేసిన వాడు, సృష్టికర్తకు మూలము. ఈ మూలతత్వమును శ్రీ మహావిష్ణువు అని నారాయణుడని తెలుపుదురు. అయితే శ్రీ మహావిష్ణువుకి తోబుట్టువు అంటే చెల్లెలు. అతనితో పాటు ఎప్పుడూ ఉన్నది శ్రీమాత. ఆ నారాయణుడు శ్రీ మహావిష్ణువుతో పాటు ఎప్పుడూ ఉంటుందంట అమ్మవారు. వారిరువురును పరులే. పరమ పదమున ఇరుతత్వములు మేళవించి ఉండు. సృష్టి ఉద్భవ సమయమున వీరే మొట్టమొదటి ప్రకృతి పురుషులకు. వీరినే నారాయణ నారాయణి అందురు, విష్ణువు వైష్ణవి అందురు, ధర్మము ధర్మి అని కూడా అందురు. ఈ ప్రకృతి పురుషులు ఒకే తత్వము నుండి ఏకకాలమున ఉద్భవించు కనుక తోబుట్టువు. పరతత్వమును పరమశివుని నారాయణుడని, పరబ్రహ్మమని, పరదేవత అని సంబోధించు. అందుండి దిగి వచ్చిన పురుషుడు విష్ణువు, స్త్రీ వైష్ణవి. ఈ వైష్ణవీదేవి పరమశివుని పత్ని భావము పొందెను. శ్రీమాత విష్ణువునకు తోబుట్టు. ఆమె అంశావతారమే సుభద్ర. శివుని అంశగా ఉద్భవించిన అర్జునుడు ఆమెను పెండ్లాడేందు గల రహస్యం ఇదే. అయితే శివుని అంశగానేమో అర్జునుడు పుట్టాడు, అలాగే విష్ణువు తోబుట్టువు ఆమె అంశగానేమో సుభద్రగా పుట్టారనమాట. అప్పుడు వీళ్ళిద్దరూ వివాహం ఆడారు. వీళ్ళిద్దరూ పెండ్లాడట్లో ఇదే రహస్యం అనమాట. ఇది పద్మనాభ సహోదరి అనే నామానికి వివరణ, అర్థం ఇది చెప్పారు. ఇప్పుడు 281వ నామం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి.
281 నామము. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. శ్రీమాత కన్నులు తెరిచిన బ్రహ్మాండములు పుట్టినవి, ఆమె కన్నులు మూసిన అవి నశించునని అర్థము. చూడండి, ఆమె కన్నులు తెరిస్తే బ్రహ్మాండాలన్నీ పుడతాయంట, ఆమె కన్నులు మూస్తే అవన్నీ నశించిపోతాయి. ఉన్మేషమనగా నేత్రముల కాంతి. ఉత్పన్న విపన్నములు భువనావళులకు అనగా బ్రహ్మాండములు ఆమె నుండి కలుగుచుండును. శ్రీమాత అనిమిష అయినచో సృష్టియుండును, నిమిష అయినచో సృష్టి లయమగును. అనిమిష అనగా తెరచిన కన్నులు కలది, నిమిష అనగా మూసిన కన్నులు కలది. అనిమిషగానున్నప్పుడు ఆమె నేత్రముల నుండి ప్రసరించు కాంతి సృష్టి ఆధారమై సృష్టిని గావించి వృద్ధిపరచును. ఆమె నిమిషి అయి కన్నులు మూసినచో సృష్టి క్షణకాలమున లయమగు. చూడండి, ఆమె కన్నులు తెరిచి ఉంచితే సృష్టి అలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఆమె కన్నుల్లో నుంచి వచ్చే కాంతి ఆధారంగా సృష్టి నిలబడి ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఆమె ఒక్క సెకండ్ ఇలా కన్నులు మూసిందో సృష్టి ఒక్క క్షణంలోనే అట్లా కన్ను రప్పయగానే అంతే లయం అయిపోద్ది. ప్రళయం వచ్చేసి సృష్టి ఏమీ ఇంకా ఉండదు. సృష్టి కాలమందు శ్రీమాత అనిమేష అనగా రెప్పపాటులు లేనిది. ఇంకా ఆమె రెప్ప ఐదవట వేస్తే సృష్టి ఆగిపోయినట్టు. ఈ కర్మములనే శ్రీమాతను శ్రీ మహావిష్ణువును పద్మముల వలె విచ్చుకొన్న ఆకర్షణీయమైన కన్నుల గల వారిగా ఆరాధితులు. అయితే తామరపుడు ఎప్పుడు ఇలా ఇచ్చుకుని ఇట్లా ఉంటుంది కాబట్టి అమ్మవారి కన్నులు కూడా అలా ఉంటాయి కాబట్టి ఆ తామర పువ్వుతోటి అమ్మ కన్నుల్ని వర్ణించారు, ఆరాధిస్తారంట. విచ్చుకొన్న కన్నులు గల మూర్తిని ఆరాధించే వారు క్రమముగా వికాసం పొందుదురు. మూసిన కన్నుల గల రూపమును ధ్యానించటం వలన ప్రయోజనము అంతంత మాత్రమే. దేవీ కన్నుల వర్ణన అనేక విధములుగా భక్తులు చేయుచునుందురు. నేత్ర దర్శనము అత్యంత ప్రధానము. అయితే మనము అమ్మవారిని దర్శించేటప్పుడు ఎక్కువ ఆమె కళ్ళల్లోనే చూడాలి. ఎందుకంటే ఆమె కళ్ళల్లో నుంచి ఎంతో అవ్యాజమైన ప్రేమ అలా విరజిమ్ముతూ ఉంటుంది అన్నమాట. కలువరేకుల వలె విచ్చుకున్న కాంతివంతమైన కన్నులను ధ్యానించి వారు కాంతివంతులగుదురు. అందుకే మనము పూజ చేసేటప్పుడైనా కానీ గుడికి వెళ్ళినప్పుడు కానీ కళ్ళు అస్సలు వేయకూడదు. అక్కడ ఏ దేవతామూర్తిని చూస్తున్నారో ఆ దేవతామూర్తిని చక్కగా మొత్తం ఆపాదమస్తకం చూడాలి. ఎక్కువ కళ్ళల్లోకి చూస్తే అలా మన ఇంకా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ దయ అన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. కాంతి ప్రభావం చేత అప్రమత్తులుగా ఉందిరు. కాంతి గల పెద్ద కన్నులు జీవుల పరిణామమును కూడా సూచించును. కన్నులు తెరుచుట మూయుట శ్రీమాత ఇచ్ఛానుసారముండు. కావున సృష్టి ఆరంభమునకు అంతమునకు శ్రీదేవి ఇచ్చయే ఆధారము. అయితే ఆమె ఎప్పుడన్నా అట్లా రెప్ప వెయ్యాలి అనుకుని ఆమె ఇష్ట ప్రకారం వేస్తుంది. అంతేగాని అమ్మ ఇక్కడ అంత కష్టాలన్నీ ఉన్నాయి, సృష్టి తీసేయి అమ్మ, నువ్వు కళ్ళు మూసేయంటే ఎవరు చెప్పడానికి లేదు. దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఎవ్వరు చెప్పలేదు. అమ్మ ఇష్ట ప్రకారమే చేస్తారు. సంవత్సరమున పాల్గొన మాసము ఈ తత్వమును ప్రసరింపజేయను మీనరాశి. ఈ మాసమునకు అధిదేవత మీనాక్షి. ఈ మాసమునందే సంవత్సరం అంతా మగుచుండును. ఈ మాసమునందే సూక్ష్మమగు ఆరంభం కూడా జరుగును. అంతము వలె తోచుట మరి యొక్క ఆరంభమునకే. ఒక సృష్టి అంతమగుట మరి యొక్క సృష్టి ఆరంభమునకే. చిన్నదైనను పెద్దదైనను ఒక కార్యమంతమైనప్పుడు మరి ఒకటి ఆరంభమగునని తెలియబడింది. ఇవియే విపన్న ఉత్పన్నములు. అంటే సృష్టి ఒకటి ఒక ప్రళయం వచ్చి ఆగిపోయిందంటే మళ్ళీ సృష్టి ఆరంభానికి, ఒక సృష్టి అంతమైందంటే మరొక సృష్టి ఆరంభం అంట. చిన్నదైనా పెద్దదైనా ఒక కార్యం అయినప్పుడు ఆ కార్యం అయిపోతే మళ్ళీ ఇంకో కొత్త కార్యం ఏర్పడుతుంది అన్నమాట. ఉన్మేష నిమిషోత్పన్న ఉపన్న భువనావళి. ఈ నామానికి ఇది అర్థం ఇచ్చారన్నమాట. కన్నులు మూస్తే సృష్టి జరుగుతూ ఉంటుంది. అమ్మ ఇచ్చానుసారం ఎప్పుడు
రప్ప వేయాలంటే జస్ట్ అట్లా రప్ప వేస్తే చాలు, క్షణకాలమే సృష్టి అయిపోతుంది అనమాట. ప్రళయం మొత్తం ఎక్కడ ఏ లోకాలు, ఏ సృష్టి, ఈ విశ్వమే కాదు ఏ లోకము కూడా ఉండదు. లోకాలన్నీ కూడా అమ్మే సృష్టి చేసింది కదా. అది అమ్మ ఇష్టానుసారం ఎప్పుడు కావాలంటే అప్పుడు. మళ్ళీ అమ్మ అనుకుంటే మళ్ళీ సృష్టి చేస్తారన్నమాట. ఇప్పుడు 242 సహస్రశీర్ష వదన 242వ నామము సహస్రశీర్ష వదన. 1000 శిరస్సులతో కూడిన వదనము గలదు శ్రీమాత అని. అమ్మకి 1000 శిరస్సులు ఉన్నాయంట. సహస్ర శబ్దము అనేక అర్థములు కలిగి ఉన్నది. సహస్రం అనగా 1000, సహస్రం అనగా అనేకములు. 1000 అన్నప్పుడు ఒకటి తర్వాత 3 సున్నాలు ఉన్నాయి. 3 సున్నాలు 3 లోకములకు సంకేతము కాగా వాటికి పూర్వము ఉన్నది ఒక్కటియే. 3 లోకములు వ్యాపించి ఉన్నదని అర్థం. సృష్టి మొత్తము ప్రజ్ఞ, శక్తి, పదార్థములతో చేయబడినది. ఈ మూడింటికి ఆధారమైనది కూడా ఒకటియే. కావుననే సహస్ర పదమును పరతత్వమును తెలుపుటకు వాడుదు. 1 3గా అయిన 4 1 + 3 = 4. తత్కారణముగా వాక్కు, వేదము, కాలము, స్వభావములు ప్రధానముగా 4 విభజనలు పొందును. 1 నుండి పుట్టుట 3, 4 నుండి ప్రతిబింబించుటే 7. 1 + 3 + 3 = 7. ఇట్లు 7 లోకములు ఏర్పడు. ప్రధానముగా 3 లోకములైనను ప్రతిబింబ భావనము 7గా గోచరించను. సత్యలోకము, తపోలోకము, జనోలోకము ప్రధానముగా 3 లోకములు. ఈ 3 లోకములు మహత్తు అను 4వ లోకము నుండి సువర్లోకము, భువర్లోకము, భూలోకముగా ప్రతిబింబించను. ముందు 3 లోకములు సూక్ష్మములు, తర్వాత 3 లోకములు స్థూలములు. సూక్ష్మము స్థూలంలోనికి వచ్చుట మహత్తు నడుచుచున్నది. అదృశ్యము దృశ్యమగుట, దృశ్యము అదృశ్యమగుట. ఈ మహత్తు ఇట్లు మొత్తము 7 లోకములు ఏర్పడింది. కావుననే ఈ మొత్తమును సంకేతించుటకు 1 తర్వాత 7 సున్నాలు చేర్చుదు. అది 1,00,00,000 సంఖ్య. క్లుప్తముగా సహస్రము అని, విస్తారముగా 1,00,00,000 అని మన వాగ్మయమున పేర్కొంటుంది. ఈ సున్నాలన్నిటికీ ఆధారము శ్రీదేవే. లోకమును పదమున అందు వసించువారు వాటి పాలకులు కూడా ఇమిడి ఉన్నారు. ఇన్ని లోకములకు ముఖము శిరస్సుయే శ్రీదేవి అయి ఉన్నది. అంటే ఇన్ని లోకాలకు కూడా అమ్మే సృష్టించింది. అమ్మ ముఖము, అమ్మ శిరస్సేనంట. సహస్ర అనున్నది సహస్రార పద్మము వైభవమును సూచించింది. సహస్రార వర్ణనము బహు విస్తారము, చాలా ఎక్కువ. సహస్ర అనున్నది అత్యంత శక్తివంతమగు మంత్రము. రహస్యమగు మంత్రము, అంతరంగమున దివ్యానుగ్రహము తెలియబడు మంత్రము. ఈ మంత్రమును తెలిసిన వారు సర్వశక్తిమంతులు అగుదురు. సుదర్శన ఆయుధము వీరి సొత్తు అగును. అంబరీషాదులు ఈ మంత్రమును దర్శించవి. సహస్ర అనే మంత్రం ఎవరికైతే ఉపాసన చేస్తారో వాళ్ళు సర్వశక్తిమంతులంట. వాళ్ళకి ఇది దివ్యానుగ్రహాన్ని కలిగించే మంత్రం అంట. సుదర్శన ఆయుధం కూడా వీరు సొంతం అవుతుందంట. స అను శబ్దము పురుష సూక్తము ప్రారంభముగాను, సహస్రశీర్ష పురుష. హ అను శబ్దము స్త్రీ సూక్తము ప్రారంభముగాను, హిరణ్యవరణ సహ అను శబ్దము ప్రకృతి పురుష సమాగ శబ్దము. ఈ శబ్దముల మిశ్రమమే సోహం, హంస, హాసౌం, హింస, సింహ ఇత్యాది. ప్రకృతి పురుషుల సమాగమే సృష్టి రూపము. సహ అను శబ్దము నుండి పుట్టు. సృష్టినే స్ర అను పలుకుదు. సహస్ర శబ్దము అత్యంత వైభవోపేతమైన శబ్దము. ఇంకను వివరించడానికి చాలా తావులేదు. అంటే దాన్ని వివరించడానికి ఇంకా మాటలు లేవన్నమాట. సహస్ర అనే శబ్దం అంట చాలా వైభవోపేతమైన శబ్దం అంట. అంత మంచి మంత్రం అంట అది. స్త్రీ సూక్తంలో సహ
పురుష సూక్తంలో సహా ఇలా ఈ మిశ్రమాలే సోహం హంస. అట్లా ఈ శబ్దము చాలా కూడా అత్యంత వైభవోపేతమైన శబ్దం అండి సహస్ర అనేది. సహస్ర శీర్ష వదన అనే నామానికి ఈ అర్థం ఇచ్చారు. ఇంకా ఇది 283 ఇంకా లేదు. మొదటిసారి వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.